నమస్తే అండి. ఐవీస్ కిచెన్‌కి తిరిగి స్వాగతం. ఈరోజు మీకు చేసి చూపించబోయే రెసిపీ చికెన్ ఫ్రై. ఈ విధంగా కూర వండారంటే ఎవరికైనా నచ్చుతుందండి. చికెన్ కర్రీని ఎక్కువ గ్రేవీతో ఇష్టపడని వారు ఇలా ఫ్రై చేసుకొని చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఈ ముక్క పైన ఉన్న కొద్దిపాటి గ్రేవీతోటే మనం రైస్ మొత్తం తినేయచ్చండి. అలాగే ముక్క కూడా లోపల వరకు సాఫ్ట్గా ఉడుకుతుంది. అన్ని ఉప్పు కారం చక్కగా పీల్చుకుని చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తే ఈసారి ఇలా చేసి పెట్టండి, వాళ్ళకి కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక 12 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు వలిచి వేసుకోవాలి. 2 ఇంచుల అల్లము, అర స్పూన్ గసగసాలు, అర స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 యాలకులు, 5 లేదా 6 లవంగాలు మనం తినే ఘాటుకు తగ్గట్టు, చివరిగా 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక చిన్న ఉల్లిపాయ చెక్కని చిన్న ముక్కల్లా కట్ చేసి ఇందులో వేసుకోవాలండి. ఇందులో ఉల్లిపాయ ఎక్కువ వేయకూడదు. ఇక దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ మసాలా ముద్దని పక్కన పెట్టుకోండి. 1/2 కేజీ చికెన్లో కొద్దిగా వాటర్ పోసి ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా కనీసం 1/2 అవర్ అయినా ఉంటే ఈ ముక్క అనేది లోపల వరకు చక్కగా మెత్తగా ఉడుకుతుందండి. ఇక దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఒక 1/2 అవర్ పాటు. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం అరగంట పాటు నానబెట్టుకున్న చికెన్ని ఉప్పు వాటర్ నుండి తీసేసి ఇందులో వేసుకోవాలి. 1 నిమిషం పాటు కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలండి ఈ చికెన్ని. తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మనం తినే కారానికి సరిపడా కారం కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి. ఇక్కడ నేను 2 స్పూన్ల కారాన్ని తీసుకుంటున్నాను. ఇక దీన్ని అన్ని ముక్కలకి ఈవెన్గా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసి కనీసం ఒక 5 నిమిషాల పాటైనా లో ఫ్లేమ్లో మగ్గనిస్తే చికెన్ నుండి ఇలా వాటర్ వస్తుందండి. ఇలా వాటర్ వచ్చిన తర్వాత మనం ముందుగా మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఒక గ్లాసులో సగం వాటర్ తీసుకుని మిక్సీ జార్లో నీళ్లు పోసి కడిగి ఇందులో పోసేసుకోవాలండి. ఈ వాటర్ తోటే ఈ చికెన్ అనేది కుక్ అయిపోతుంది. మనం ఫ్రై చేసేటప్పుడు ముక్క లోపలి వరకు ఉడకడం కోసం ఈ విధంగా కంపల్సరీ చేయాలండి. మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే ఈ విధంగా ఉడుకుతుంది. ఇలా వాటర్ అనేది ఈ మాత్రమే ఎసరు ఉన్నప్పుడే ఇక దీన్ని ఆపేసుకోవాలండి. మొత్తం దగ్గరికి రానివ్వకూడదు. ఇక దీన్ని పక్కన పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్లోకి ఒక స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ వెడల్పాటిది పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అర స్పూన్ జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలని సన్నగా చీల్చుకుని వేసుకోవాలండి. ఇవి దోరగా వేగిన తర్వాత జీడిబద్దలు వేసుకోవాలండి. ఇది మన ఇష్టం, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఒక 10 నుండి 15 జీడిబద్దలు వేసుకుని ఇవి కాస్త కలర్ మారేంత వరకు దోరగా వేపుకోవాలి. ఇవి కొంచెం పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేసుకోవాలండి గ్రేవీతో సహా. ఇందులో ఎటువంటి వాటరు కడిగిపోయకూడదు. ఈ ముక్కలన్నిటినీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలండి. లో ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. అలాగే దీనిపైన ఎటువంటి మూత కూడా పెట్టకూడదు. ఈ విధంగా ఒక 5 నిమిషాలు అయ్యేసరికి ఆయిల్ పైకి తేలి ఈ గ్రేవీ అనేది మొత్తం ముక్కలకి పట్టుకుంటుందండి. మీకు కాస్త గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ముందుగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదు మొత్తం ఫ్రై లాగే కావాలనుకుంటే కనుక కొద్దిగా కొత్తిమీర చల్లిన తర్వాత కూడా మరొక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కదుపుకుంటూ వేపుకున్నామంటే గ్రేవీ మొత్తం ముక్కలకి అతుక్కుపోతుందండి. అస్సలు విడిగా ఉండదు. ఆయిల్ మొత్తం ఇలా బయటికి తేలిపోతుంది. ఇలా చేసుకున్నారంటే సరిపోతుంది అంతే. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు దేనికి కాంబినేషన్గా తిన్నా సరే, రైస్తో అయినా బగారా రైస్తో అయినా సరే. మరి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.